వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నా కొడుకు ఎట్లా జరిగింది, ఏం జరిగిందని దగ్గర పోయి అడిగినప్పుడు ఎరిసం ఏం చెప్పాడు? హైదరాబాద్ నుంచి వస్తుంది, వాడికి ఎట్లా తెలుసు అన్నాం. హాస్పిటల్లో ఎరిసంని అడిగితే ఏం చెప్పాడు? మీరు అడిగితే వాడికి చనిపోయేన్ని గాయాలైనప్పుడు కనీసం వాడికి ఏ చిన్న కూడా దెబ్బ తలగలేదా? శివశంకర్ తాగే విషయం మీకు తెలుసా? ఇంతకు తరచుగా ఎప్పుడో ఒకసారి, అది కూడా ఆయన కూడా బస్సు డ్రైవర్ కూడా తాగిండొచ్చు కదా సార్. చిన్న పిల్ల కుక్కనో ఏదో ఒకటి దారికి అడ్డం పోతుందా అంటే కనబడిండదా? బండి కదా సార్. మేమైతే ఎప్పుడు వాడిని చూడలేదు, వాడు ఇట్లా చేస్తాడని మేము. నా కొడుకు వల్లనే ప్రమాదం జరిగిందంటే ఎట్లా సార్ అట్లా? దేశంలో సంచలనంగా మారిన చిన్నటేకూరు బస్సు అగ్ని ప్రమాదంలో 19 మంది మృతి చెందినటువంటి ఘటనలో ప్రధానంగా కీలక పాత్ర పోషించాడు అక్కడ శివశంకర్ అనేటువంటి బైక్ రైడర్. ఢీకొట్టి చనిపోయినటువంటి నేపథ్యంలోనే వెనుకగా వచ్చేటువంటి బస్సు ఢీకొనడంతో ఇంతటి ప్రమాదం జరిగిందని చెప్పి పోలీసులు రెండవ కేసు నమోదు చేశారు. ఎర్రిస్వామి ఇచ్చినటువంటి ఫిర్యాదు నేపథ్యంలో కేసు నమోదు చేశారు. ఆ తల్లిదండ్రులు నిన్న హాస్పిటల్లో ఉన్నటువంటి ఎర్రిస్వామితో గొడవ పడ్డారు. నేపథ్యంలో మనతో మాట్లాడడానికి శివశంకర్ తల్లి మనతున్నారు. ఎందుకమ్మా మీరు హాస్పిటల్కి ఎందుకు వెళ్ళారు? ఎందుకు గొడవ పడ్డారు? అవును సార్, మరి నా కొడుకు ఎట్లా జరిగింది, ఏం జరిగిందని అడగడానికి పోయినాను. వాడికైతే ఎలాంటి గాయాలు అయితే లేవు. మరి కనీసం అన్న ఇద్దరు వాడికి చనిపోయేన్ని గాయాలైనప్పుడు కనీసం వాడికి ఏ చిన్న కూడా దెబ్బ తలగలేదా? పక్కటి వేరేటివి కొట్టలేదు అంటివి, తనకి తానే కొట్టుకున్నాడు. తనకి కొట్టుకున్నా కానీ నీకు కూడా తలగాలి కదా. నాకు క్లారిటీ కావాలి. ఎందుకు తోలుకొని పోయినావు, ఎందుకు పిలిచినారు మీరు? అంటే చాలా ప్రమాదాలు చూసాం కదా, గొడవ జరిగినప్పుడు కానీ లేకపోతే యాక్షన్ జరిగినప్పుడు కానీ ఏ చిన్న గాయం లేకుండా కూడా బయటపడిన ప్రాణాలు చాలా మంది ఉన్నారు. చిన్నారు కూడా బతికినారు. అలా ఉండొచ్చు కదా ఎరిసాం విషయంలో? మరి అట్లాంటప్పుడు చెప్పాలి కదా సార్. చెప్పాలా? పడితేనే వెంటనే నువ్వు ఆ బైక్ ఎట్లా గుంజనికే ప్రయత్నాలు చేసినావో కనీసం మాకు ఒక ఫోన్ అనేది చేయాలి కదా. చిన్న దెబ్బ తగిలినా కానీ కూడా ఎవరో ఒకరం యాక్సిడెంట్ అయిందని వెంటనే సడన్గా ఫోన్ తీసుకొని ఫోన్ చేశారు కదా సార్. మరి ఎందుకు చేయలేదు? మాకు ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు? ఏమైంది? ఎందుకు అట్లా? భయం అనేది చాలా ఉంటుంది. తగిలిన తర్వాత ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ భయం లేకపోదు. ఒక 10 నిమిషాలకో ఒక 20 నిమిషాలకో నీకు పారిపోయి సెల్లు తీసుకొని పారిపోవడానికి నీకు నువ్వు తీసుకోవడానికి ఆలోచించినావు కానీ మాకు తిరిగి ఒక మాట చెప్పకుండా పోయినావు. అంటే సెల్లు ఎందుకు తీసుకొని పారిపోయారని మీరు అనుకుంటున్నారు? ఎందుకు మరి నాకు తెలియదు సార్ ఆ విషయం. నాకు ఆ విషయం కావాలి. అతనిలో నుంచి క్లారిటీ కావాలి. ఎందుకు తీసుకుపోయినాడు, ఎందుకు లేదు, మరి మరుసటి రోజు ఎందుకు దొరికినాడు, మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చి గాలించి వాడిని ఆ సెల్లు ద్వారానే పోయి తెలుసుకొని వచ్చినారు. మరి అది ఇంకా నాకు తెలియదు సార్. వాళ్ళు శివశంకర్ తాగే విషయం మీకు తెలుసా? ఇంతకు తరచుగా ఎప్పుడో ఒకసారి, అది కూడా నేను తాగానమ్మా అని కూడా నా మీద నేను 2-3 సార్లు ఒట్టు కూడా వేయించుకున్నాను. నేనేం తాగాను అట్లాంటివి అని చెప్పినాడు. మరి వాళ్ళ ఫ్రెండ్షిప్ సర్కిల్లో ఎట్లా ఉన్నదో ఏమో నాకు తెలియదు. వాళ్ళ దగ్గరికి అయితే పోవడం అయితే నాకు తెలియదు. అక్కడ వాళ్ళు ఎవ్వరో కూడా సరిగా తెలియదు. ఒక్కసారి మా ఇంటికి వచ్చినది మాత్రం చూసిన, అందుకు గుర్తుపట్టిన ఎర్రిస్వామిని హాస్పిటల్లో పోయి. అంతే సార్ నాకు తెలిసింది. హాస్పిటల్లో ఎర్రిస్వామిని అడిగితే ఏం చెప్పాడు? మీరు అడిగితే నేను అసలు ఫోన్ చేయలేదు ఆంటీ, నేనేం చేయలేదు, నేను రమ్మనలేదు, నేను పొమ్మనలేదు, ఏం చేయలేదు అని అంటున్నాడు నాకు సమాధానం. అదొక్కటే మాట్లాడినాడు. అక్కడ ఉన్న వాళ్ళు సిస్టర్సు, అక్కడ ఉన్న పేషెంట్లు ఇక్కడ మాట్లాడకూడదు, పోలీసు వాళ్ళు పర్మిషన్ తీసుకొని వచ్చి మాట్లాడని మేము అప్పుడు పర్మిషన్తో పంపిస్తాము, అప్పుడు మీరు అక్కడ పోయి మాట్లాడుకోండి అన్నారు. మరి పోయిన జనరల్ హాస్పిటల్కి పోయి అడిగితే మళ్ళీ ఎవ్వరు లేరు అక్కడ. పోలీస్ ఇప్పుడు మామూలుగా దాంట్లో ఎమర్జెన్సీ వార్డు కాడ ఉన్న పోలీసులు కేసు టేకప్ చేశారు కదా సార్. అక్కడికి పోయి చూసి అక్కడ ఎవరు పోలీసు వాళ్ళు లేరు, మేమేం కాదు అని చెప్పినారు అక్కడ ఉన్న పోలీసు ఒక ఎస్ఐ. మీ చేతికి వచ్చినటువంటి కొడుకు ప్రమాదంలో చనిపోయాడు, ప్రమాదానికి కారకుడయ్యాడు, చనిపోయిన వాడి మీద కేసు పెట్టారు. దీన్ని ఎట్లా చూడాలంటే? నా కొడుకు వల్లనే ప్రమాదం జరిగిందంటే ఎట్లా సార్? అట్లా ఎట్లా చేస్తారు సారు?
ఆయన చేసుకున్నాడు అది అనుకుంటాం. అట్లా ఒకవేళ నా కొడుకు వల్ల నాన్న మాత్రం నిందలేస్తే మాత్రం నేను ఏం చేయలేం సార్. ఇంకా మేము వాళ్ళు అట్లా మాట్లాడితే వాళ్ళకి మానవత్వము ఎక్కడైనా జాలి దయ ప్రేమ అన్ని కుటుంబాలు అంతమంది మీద జాలి చూపించేటోడు మరి నా కొడుకు మీద చూపియరా? అంటే అంతమంది కుటుంబాలకు శోకానికి కారకుడు మీ కొడుకే అనేది కదా ఇప్పుడు ప్రాథమికంగా చెప్తున్నారు. ఆ రకంగా ఇప్పుడు చూస్తున్నారు. వరకు అట్ట ఉంది, ఇప్పుడు వరకు వేరే మాట్లాడుతున్నారు కదా సార్. ఏం మాట్లాడుతున్నారమ్మా? ఇప్పుడు కారకులు కాదు వైనంతకు వైరే డివైడర్ చనిపోయినప్పుడు మన బండి వాయనకి కనపడిండదా? చిన్న పిల్లి కుక్కనో వస్తేనే కనబడుతుంది బండి మనిషికి. అన్ని నా నా కొడుకుకు ఆయనకు అన్ని లైట్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, కనీసం చేయకుండా ఉంటాడు. ఆయన కూడా మద్యం సేవించింటేనే నడుపుతాడు అంత వెహికల్ నడపాలంటే. ఆయన కూడా బస్సు డ్రైవర్ కూడా తాగిండొచ్చు కదా సార్. మరి రేపా పాటన బండి కనపడకపోయినా చిన్న పిల్ల కుక్కనో ఏదో ఒకటి దారికి అడ్డం పోతుందా అంటే కనబడిండదా? బండి కదా సార్. అంతకంటే ముందు సుమారుగా ఒక 5-6 వెహికల్లు లేదా 19 వెహికల్లు పోయినట్లు ఆ సీసీటీవీ ఫుటేజ్ లో కనిపిస్తుంది. ఏం జరిగింది అనుకుంటున్నారు? మళ్ళీ వాళ్ళు తప్పించుకొని పోయినట్టు కూడా కనబడి ఉంటది కదా. మళ్ళా ఎందుకు ఆ బస్సే కొట్టిండొచ్చేమో. నేనైతే నాకు ఆ బస్సే కొట్టింది అనుకుని నేను ప్రమాదపూర్వక అనుకుంటున్నా చూడు సార్. ఏ బస్సు కొట్టింటది? అదే బస్సే కొట్టింది, ఆ బస్సే ఈడ్చుకొని పోయింది. మొన్నటి దాకా దాని గురించే మాట్లాడినారు, ఈ రోజు దాన్ని కాదని తప్పుడు దావులు పట్టిస్తున్నారు. అంటే యాక్సిడెంట్ జరిగి మీ వాడికి ముందు డివైడర్ కొట్టి ఢీ కొట్టి పడిపోలేదు అన్నాడు. అవును, ఆ బస్సు కొడితేనే ఎగిరిపోయి పన్నాడు. ఆ బస్సు గుంజుకొని పోయింది, ఆ బస్సే బండి గుంజుకొని పోయింది. ఆ ప్రమాదం ఆ బస్సు అయినా చేసినందుకే అంత ప్రమాదం జరిగింది కానీ దాన్ని జరిగిందని చెప్పుకుంటూ వచ్చి మళ్ళీ మధ్యలో ఆపేసి మళ్ళీ వేరే క్రియేట్ చేస్తున్నారు. మాకు టీవీలు లేవు, సెల్లు లేవు, కానీ ప్రజలైనా కానీ మా దగ్గరికి చేరుస్తారని వాళ్ళకి తెలియదా? అంటే ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ అధికారులు ఇంతమంది చేశారు, ఇది ప్రమాదము, అక్కడ బైక్ స్కిడ్ అయి పడిపోయారు కాబట్టి ప్రమాదం జరిగిందని కన్ఫర్మ్ చేస్తున్నారు కదా. మీరు ఎట్లా మీ వాడికి ఢీ కొట్టిందని బస్సును ఎట్లా చెప్పగలరు మీరు? అట్లాంటప్పుడు మా వాడు కూడా ఎట్లయితాడు సార్? మన అట్ట కూడా సరే మీరు అనే మాట ప్రకారం నా కొడుకు అన్ని కుటుంబాలకు ప్రాణాలు కోల్పోయినారని మరి నా కొడుకు మీద కూడా ఎందుకు వేస్తారు నింద వేయకూడదు కదా సార్. మీ పాటికి మీరు పోయినారు, నా కొడుకు పాటికి నా కొడుకు చనిపోయినాడే అనుకోలే, మరి నీకు కనపడలేదా? నువ్వు తప్పించుకోవడానికి కూడా ఆ బస్సు తీసుకొని పోయినావేమో. ఎవరు తప్పించుకోవడానికి? డ్రైవర్ తప్పించుకోవడానికి తలిగినా పోతే అనుకున్నాడేమో. నా కుటుంబాన్ని ఆలోచించకుండా మిగతా కుటుంబాలకు కూడా నిప్పు రేపినాడేమో. అది కూడా కారణం కదా సార్. అంటే ఇప్పుడు ఎర్రస్వామి పాత్ర ఏముంది అనుకుంటున్నారు? డ్రైవర్ పాత్ర ఏముంటది అనుకుంటున్నారు? డ్రైవర్ దన్నా ఉండాలి పొరపాటు, లేదా ఎర్రస్వామి దన్నా పొరపాటు ఉండాలి. మళ్ళీ వాడికి దెబ్బలు తలగలే. డివైడర్ తలిగినోడికి నా కొడుకుకు మాత్రం అన్ని చావు దెబ్బలు తలిగినప్పుడు వాడికి ఎందుకు తలగలేదు? వాడెందుకు ఫోన్ చేయలేదు? కనీసం ఒక 10 నిమిషాలు టైం తీసుకునైనా అని కూడా ఫోన్ చేయాలి కదా సార్. కనీసం మా ఫోన్ అయినా యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి వాడి మీద నేను కూడా కేసు పెట్టాలా. అంటే అతని దగ్గర మీ నెంబర్ లేదేమో అప్పటికి? సెల్లే ఉంది. నేను చేసిన కదా. సరే నీకు నా కొడుకు లాక్ తెలియకపోయా, నేను ఫోన్ చేసిన కదా, మిగతా వాళ్ళు ఎవరైనా చేసింటారు కదా, కనీసం ఆ టైంలో నువ్వు ఫోన్ ఎత్తిండాలి కదా. ఎవరికి ఫోన్ చేశారు మీరు? నా కొడుకు సెల్కే ఫోన్ చేసిన నేను. పొద్దున 6 గంటలకైనా చేసినప్పుడు ఎత్తాలి కదా సార్. ఆ టైంలో ఎందుకు చేశారు ఫోన్ మీరు? వేరే వాళ్ళు నా ఫోన్ చేసిన, మీ కొడుకు ఇట్లా యాక్సిడెంట్ అయ్యి ఇట్లా మరణించినాడు అని చెప్పిన వెంటనే నేను ఫోన్ చేసిన, అదే సెల్కే ఫోన్ చేసినాను అని చెప్తున్నా కదా సార్. చేసినందుకు నాకు వాడు అప్పుడైనా అవ్వ అంటే ఇట్లా జరిగిందని కనీసం ఫోన్ ఎత్తనే మాట్లాడాలి కదా సార్. చేయలేదు, మాట్లాడలేదు. పోలీసు వాళ్ళు వెతికి వాడు కస్టడీలోకి తీసుకునేంత వరకు వాడు ఎలాంటిది లేదు. ఒకవేళ వాడు సెల్లు తీసుకోకపోయిండే, సీసీ ఫోటేజ్లో దొరకకపోయిండే, అప్పుడు ప్రమాదం ఎవరిది? బస్సు ఆయన కొట్టిపోయినాడు అని చెప్పినారు. అంతటి వరకు సీసీ ఫోటేజ్లో ఎప్పుడైతే తెలిసిందో అప్పటి నుంచి మళ్ళీ వేరు మార్చినారు. అంటే సీసీటీవీ ఫుటేజ్ లో ఉన్నది నిజం కదా, ఎవరు చేసింది కాదు, అక్కడ కనిపించేదే కదా అది. అవును, అక్కడ నుంచి అక్కడ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ లాజిక్లతో నన్ను అడుగుతున్నారు. మరి ఈ లాజిక్లు కూడా కొన్ని వాళ్ళకి సీసీ ఫోటేజ్ లో జరిగింది అబద్ధమని మేము చెప్పటం లేదు సార్. ఇప్పుడు జరిగింది ఏంటంటే ఆ పిల్లోడు పిలుచుకుపోయినాడు, పెట్రోల్ తీసుకున్నారు, బయటికి వచ్చినారు, అదంతా సీసీ ఫోటేజ్ నిజమే. సీసీ ఫోటేజ్ కాకుండా అవుట్ సైడ్ ఏం జరిగింది అనేది ఆ అబ్బాయి చెప్పాలి. అబ్బాయి క్లారిటీగా ఎందుకు చెప్పటం లేదు?
యాక్సిడెంట్ జరిగినది చూపించటం లేదు, మా అబ్బాయికి జరిగింది చూపించటం లేదు. మా అబ్బాయికి రోడ్డు యాక్సిడెంట్ అయ్యి డివైడర్కి కొట్టుకొని చనిపోయినాడు. బైక్ వాడైతే వాంటెడ్గా పెట్టలేదు. ఉమ్, వాడు మా స్థితిలో ఉండైతే పెట్టలేదు, వాడు కారణం కావడానికి. అంటే తాగింది 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 తప్పే సార్. తాగింది కొనింది సీసీటీవీ ఫుటేజ్ ఉంది. జరిగింది. తాగి ఏమైంది? పెట్రోల్ బంక్ పోయింది సీసీటీవీ ఫుటేజ్ ఉంది. అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి కనిపించింది. కానీ ఉమ్. అక్కడ ఘటన జరిగిన చోట సీసీటీవీ కెమెరాలు లేవు కదా. సార్ వాళ్ళు చూపించలేరు కాబట్టి ఏం జరిగింది అనేది ఈ ఎర్రిస్వామి ఏదైతే ఉన్నాడో ఆ పిల్లోడు నిజం చెప్పాలి. ఆ ఆ నిజం- అబ్బాయి ఏం చెప్తున్నాడు, ఓరల్ గా ఏం చెప్పాడో మీరు విన్నారు, అదే నిజమా సార్? అంటే ప్రత్యక్ష సాక్షి కదా అతను. అవును, అదే నిజమా? అంటే నిజం అతను అబద్ధం నిజం చెప్పాడు కాదని కదా. మీరు ఎట్లా అనుకుంటున్నారు? అది అంటే ఇప్పుడు ఆ పిల్లోడు తీసుకెళ్లి తాపిచ్చింది అబ్బాయి. మా ఊరి దగ్గర రూపాయి లేదు, సెల్లు తీసుకుపోయినాడు. ఫోన్ అంటే భయం వేసి చేయలేదు. మేం చేసినప్పుడు మాట్లాడడానికి ఏం భయం సార్? ఫోన్లోనే కొట్టేస్తామా? ఫోన్లోనే చేస్తామా? దగ్గర పోతేనే మంచిగా మాట్లాడొచ్చినాము, అట్లాంటిది చేస్తామా సార్? ఫోన్లో చెయ్యం కదా. అమ్మా మీ పిల్లోడికి ఇట్లా అయిందని ఒక్క మాట చెప్తే ఏమవుతుంది సార్? ఫోన్ తీసుకొని ఎందుకు పోయినావు? సరే నీ మీదకు వస్తా అనుకునేటప్పుడు పడేసిపోవచ్చు కదా, సెల్ పడేసిపోవచ్చు కదా. దగ్గర పోయి అడిగినప్పుడు ఎరిసం ఏం చెప్పాడమ్మా? పోయి ఏమైంది నాయనా, పిల్లోడు ఫోన్ నువ్వు ఎందుకు తీసుకుపోయినావు, ఎందుకు ఎత్తలేదు, ఏం జరిగింది అని అంటే, నేను ఆ అబ్బాయిని పిలవలేదు అంటే నువ్వు హైదరాబాద్ నుంచి వస్తున్నది వాడికి ఎట్లా తెలుసు అన్నాం. అని అంటే నేనైతే పిలవలేదు అన్నాడు. అంతవరకే. ఇంకా ఆ పిల్లోడు ఏం మాట్లాడలే. మా తాత బయట ఉన్నాడు, మా తాత వచ్చిన తర్వాత మాట్లాడతా అంటే అక్కడ ఉన్న సిస్టర్ ఉండి ఈడందరు పేషెంట్స్ ఉన్నారు, మీకు కూడా తెలుసు కదాక, పేషెంట్స్ మధ్య వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు అంటే, నాకు తెలుసమ్మా మేము మాట్లాడము, పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళేసి పోలీస్ వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే అబ్బాయితో మాట్లాడతాం, అంతకు మించి అయితే ఏం మాట్లాడమని మేము ఏం మాట్లాడలేదు. ఇంకా 2 మాటలు మాట్లాడాం. కాకపోతే అబ్బాయిని కంప్లీట్గా అబ్జర్వ్ చేసినాం, ఏమైనా దెబ్బలు తాకినాయా లేదా. సరే మీరు అంటున్నారు కదా దెబ్బలు తాకకపోవచ్చు అని, సరే అది కూడా మేము యాక్సెప్ట్ చేస్తాం. కానీ మా పిల్లోడికే ఎందుకు తాకినాయి, ఎట్లా తాకినాయి? అంటే తాగాడు కాబట్టి, తాగిన మత్తులో వెళ్ళాడు కాబట్టి, కింద పడ్డాడు కాబట్టి ఇక్కడ దెబ్బలు తగిలి ఉండొచ్చు కదా. ఇప్పుడు అబ్బాయికి కూడా తలకి తాకింది, ఫేస్కి తాకింది. ఇప్పుడు ఈడ్చుకొని కింద పడతారు కదా సార్, బట్టలు చినిగిపోతాయా? చినిగిపోవా సార్? ప్యాంటు చినిగిపోతుంది, అంగి చినిగిపోతుంది స్కిడ్ అయినప్పుడు, అవుతుంది కదా సార్. నార్మల్గా పడినప్పుడు కూడా నా పిల్లోడికి ఏం చినిగిపోలేదు బట్టలు కూడా. మీరు చూసారో లేదో, నేను వాడి మీద పడుకొని చూశాను. నా బాబు చనిపోయినాడని వాడి గుండెలకు హత్తుకొని చూశాను. ఒక ప్యాంటు కూడా చిల్లు లేదు. మరి ఇలా ఏం జరిగింది అనుకుంటున్నా? ఏం జరిగిందని నాకు కావాలి సార్. ఏం జరిగిందని నేను అనుకోను, వాడు చంపాడని నేను అనుకోను, కానీ ఏం జరిగిందో వాడే చెప్పాలి. మీకు కావాల్సినటువంటి క్లారిటీ ఆల్రెడీ చెప్తున్నాడు కదా తను. ఏమని? అతను డివైడర్ ఢీ కొట్టాడు, పడిపోయాడు కాబట్టి ఇట్లా ప్రమాదం జరిగింది. నేను బైక్ కి కొట్టినప్పుడు బైక్ మీద నుంచి కిందికి పడతాడా? బట్టలు చినుగుతాయా చిన్నగా సార్? అదొకటి నాకు కావాలి సార్. అంత డివైడర్కి పడేంత దెబ్బ తాకినప్పుడు వీడికి ఇంత కూడా తాకదా? వీడు తాగలేదా? సరే, మీకు మా బాబు ఒకటే తాగినాడా? వాడు తాగలేదా? వాడంతా కాన్షియస్ లో ఉన్నప్పుడు బయటకు వస్తాడు. తాగినాడంటే వాడు కూడా కొంచెం మత్తులోనే ఉంటాడు కదా. అంటే తాగలేదనేసి అంటున్నారు కదా, ఎరిసం తాగలేదు. తాగలేదు మరి ఈయన ఎందుకు తాగుతాడు? ఈయనకి ఎక్కడివి డబ్బులు ఎంత అవుతాడు? అంటే వీనికి ఒక్కటే తాపినారంటే అదేందండి సార్? వీనికి ఒక్కటే తాపినారంటే ఏం చేయాలని, వాడిని ఏం చేయాలని? మేమైతే ఎప్పుడు వాడిని చూడలేదు, వాడు ఇట్లా చేస్తాడని మేము నిందలు మోపట్లేదు, కానీ ఇది ఎందుకు జరిగింది మాకు అది కావాలి. మీకు కావాల్సినటువంటి క్లారిటీ ఏంది, మీకున్న అనుమానం ఏంటి? మా పిల్లోడుని నువ్వు తీసుకెళ్ళావు, అక్కడ ఏం జరిగింది, ఎవరు ఏం చేశారు, ఎట్లా చనిపోయినాడు? వాడు ఎవరితోనైతే కొట్లాడేటోడు కాదు. ఏదైనా మాట్లాడితే మాతోనే కొంచెం గట్టిగా మాట్లాడినా మేము అరుస్తే నోరు మూసుకుంటాడు. అంటే మీ అనుమానము ప్రమాదంలో పడి కింద పడి చనిపోయాడనా, లేకపోతే వేరే వాహనం ఏమైనా ఢీ కొట్టిందనా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి డ్రైవరు లేకపోతే మీ ఆ ఎరిసం ఏమైనా చేశారు? ప్రమాదం జరిగి పడి చనిపోయినాడు అంటే అది సీసీ ఫుటేజ్ కనిపించట్లేదు. ఇప్పుడు బస్సు అయితే కనిపిస్తుంది, కానీ మా ఓడికి దాకినేది కనిపించట్లేదు. అదే మా అనుమానం. మీకు కనిపించడానికి సీసీటీవీ ఉన్న చోట జరగలేదు కదా, అదే కదా ఇప్పుడు అప్పటి నుంచి అడుగుతున్నారు. సార్ మరి బస్సు ఎట్లా కనిపిస్తుంది సార్? మరి బైక్ ఎట్లా కనిపించింది? అంటే బైక్ ఉన్న చోట, పెట్రోల్ వేయించుకున్న చోట ప్లేస్ వేరు, ఉన్నటువంటి ప్రాంతం జరిగిన ఘటన జరిగిన చోట వేరు. అక్కడ లేవు కదా సీసీ కెమెరాలు. బైక్ ఎట్లా పోయింది సార్ అక్కడికి? ఇప్పుడు వాడు ప్రమాదం జరిగినందంటే బైక్ అక్కడ ఉంటే ఇక్కడే ఉంటది బాడీ, అంతకంటే వేరే చోట ఎక్కడో పోయి పడదు కదా సార్. ఇప్పుడు బస్సు దిగి కొన్నా వాళ్ళ నుంచి నా దగ్గరికి ఇంత దూరం అంతే, అంతకు మించి అయితే ఏం జరగదు కదా. మరి సరే మీరేమనుకుంటున్నారమ్మా, మీకున్న అనుమానం ఏంటి? మేమైతే ఏమనుకుంటున్నామంటే సార్, తొలకపోయినాడన్నా ప్లాన్ వేసి, లేకుంటే బస్సు అన్న గుద్దినాలి అంతే. ఆ బస్సు ఆ బైక్ అక్కడికి ఎలా అది వచ్చింది? కూడా యాక్సిడెంటే కదా.
ఇప్పుడు ఆ బైక్ చూసి ఆ డ్రైవర్ ఆగిపోయి ఉంటే అన్ని ప్రాణాలు పోవడానికి మా మరిది కారణమని అంత నింద పడకుండా ఉండే కదా. అంటే మీరు బాధలో ఉన్నారు కాబట్టి ఇదంతా కావాలని మీ మరిదిని మీరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు, ఎరిసామి మీద అబాండ వేస్తున్నారంటే. ఇప్పుడు ఆ పిల్లోడు పోయి అడిగితే నేను అసలు ఫోనే చేయలేదు అంటున్నాడు. ఫోన్ చెయ్యలేదు అంటే నీ దగ్గరికి ఎలా వచ్చినాడు, ఎలా కలిసినారు మీ ఇద్దరు? మీరు నువ్వు ఫోన్ చేయందే నువ్వు వచ్చినది ఎలా తెలుసు? వాడు తాగకుండా వీడొక్కడు తాగడం కారణం ఏంటి సార్? ఇప్పుడు నీకు తాగడం అలవాటు లేదా? మీకున్న అనుమానాలు ఏంటి? బైక్ ఇప్పుడు రోడ్డు మీద ఉంది కాబట్టి బస్సు కొట్టుకొని వెళ్ళిపోయింది. అదే ప్లేస్ లో మంచి ఉంటే కూడా కొట్టుకొని వెళ్తాడా? మంచి ఉంటే కూడా కొట్టుకొని వెళ్తాడా? ఆయన కళ్ళు లేవా? ఆయన డ్రైవర్ కాదా? ఎక్కడ డ్రైవింగ్ చేసలేడా? ఏం చేయాలనుకున్నాడు? ఇప్పుడు బైక్ అని గుద్దుకొని వెళ్ళిపోయినాడు, అంతమందికి కారణమైనాడు. ఇప్పుడు మంచిగా పోతుంటది అవసరం పడి, అట్టనే గుద్దుకొని వెళ్ళిపోతాడా? అవి చెప్తున్నాడు అంటే ఇప్పుడు బస్సు తలగలే అంటావు, వేరే బస్సులు వెళ్ళిపోయినాయి, ఆ వల్ల వెళ్ళిపోయినప్పుడు ఇది ఎందుకు వెళ్ళిపోలే అంటే ఆ ప్లేస్లో మంచులు ఉన్నా కూడా కొట్టుకొని వెళ్ళిపోతారా? మరి ఎట్లా ఇది పరిస్థితి? మా పిల్లోడు మేము బాధలలో ఉండం, కానీ ఇవి అడుగుతూనే ఉన్నారు. మేమైతే మా పిల్లని పంపించాలి కదా, పోండి బయటికి ఇట్లా చేయండి అట్లా చేయండి అని. మరి ఏంది పరిస్థితి? సూటిగా మీకు ఏం కావాలనుకుంటున్నారు? మాకు న్యాయం కావాలి, ఎలా జరిగిందో తెలియాలా. మా పిల్లోని కేసు అంటున్నారు కదా, మా పిల్లోనికి ఎలా జరిగిందో మాకు తెలియాలి, క్లియర్ గా చెప్పాలి. ఏంటి క్లారిటీ కావాలి మీకు? స్పష్టంగా చెప్పండి. యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏం జరిగింది అనేది ఆ పిల్లోడు మా ముందర చెప్పాలి క్లియర్ గా. చెప్పిన తర్వాత నువ్వు ఎందుకు పిలుచుకుపోయినావో మాకు చెప్పాలా. అంటే పోలీసుల ముందులో చెప్పింది కూడా నిజమే కదా? ఏం చెప్పినాడు సార్? అది నిజమే అని ఎట్లా నమ్ముతాం సార్? ఒకసారి అబద్ధం కూడా చెప్పొచ్చు కదా. చెప్పారా అబద్ధము? అంటే మేము చెప్పేది అబద్ధం అనిపించినప్పుడు వాళ్ళు చెప్పేది అబద్ధం అనిపించదా? మీ ఎదుట మాట్లాడినా అదే నిజం చెప్పారనుకోండి, అదే వరుస చెప్పాను, అప్పుడేంటి? అదే వరుస చెప్పినప్పుడు కూడా మేము ఆయన మాట తీరం బట్టి చెప్తాము, అది కరెక్ట్ చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా. యాక్చువల్ గా వీడికి వెళ్లాల్సిన అవసరం లేదు, వాడు ఫోన్ చేసేంత వరకు. నువ్వేం కదా, మరి ఎందుకు భయపడినావు? మంటలు వేస్తున్నాయి చూస్తున్నావు, భయం వేస్తుంది. ప్రతి ఒక్క మనిషికి భయం వేయదని చెప్పటం లేదు. పారిపోతామా? నీ వరకు రాలేదు కదా ప్రమాదం, నువ్వెందుకు పారిపోయినావు? నువ్వు సేఫ్ ఉన్నప్పుడు నువ్వెందుకు పారిపోయినావు? నువ్వు నిలబడాలి కదా. అంటే అందరూ ధైర్యవంతులాగా నిలబడలేరు కదా. అట్లని పారిపోతారా సార్? ధైర్యం లేదంటే పారిపోవాలనా? ఏం జరిగిందో అని చిన్నపిల్లలు కూడా నిలబడి చూస్తారు కదా, వాళ్ళందరూ ధైర్యవంతులేనా? కాదు కదా. అట్లాని నిన్ను నమ్మి వచ్చినోని అట్లా చనిపోయినాక వదిలేసిపోతావా సార్? ఇప్పుడు నిన్ను నమ్మి నీతోని వచ్చినాడు నిన్ను వదలడానికి, వదిలేసిపోతే ఎట్లా? నీ ముందరనే కదా అంతరాన దెబ్బలు తాకినాయి. బతికినాడా సచ్చినాడా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేద్దాం అనేది తెలియదా సార్? ఆ మాత్రం బాధ్యత ఉండదా సార్ పక్కన వాళ్ళకి? ఇప్పుడు నీ మీద నమ్మకంతో పక్కన వాళ్ళు వస్తారు, నువ్వు అట్లే వదిలిపోతావా సార్? నువ్వు క్లారిటీ ఇవ్వాలా కదా ఒక మాట, మాకి ఏమైంది అనేది మాకు చెప్పాలి కదా. మేము ఫోన్ చేసినప్పుడన్నా ఇట్లా జరిగింది, ఇట్లా పలానా చోటికి రాండి ఆంటీ మీరు అని చెప్పాలి కదా. లేకుంటే ఇట్లా నా వల్ల ఈ పిల్లోడు చచ్చిపోయినాడు అని చూడడానికైనా రావాలి కదా సార్. 3 రోజులు ఇంటి దగ్గర ఉన్నాం కదా సార్. ఆ సీసీ కెమెరాలలో వచ్చినాక ఆ పిల్లోడు ఎంబడి పోయినాడని తెలిసింది మాకు. అంతవరకు తెలియదు, అంతవరకు మాకు అస్సలు తెలియదు. అసలు ఫోన్ చేయకుండా ఎట్లా పోయినాడు మొత్తంగా ఈ ఘటన మీద శివశంకర్ మృతి పైన మాకు అనుమానాలు ఉన్నాయి. ఎర్రిస్వామి తీసుకెళ్లి అక్కడ పడిపోయినటువంటి సందర్భంలో ఎందుకు మొదటగా కాల్ చేసి చెప్పలేదు? ఒక ఫ్రెండ్కు బాధ్యతగా ఉండాల్సినటువంటి వాడు ఎందుకు పారిపోయాడు? పోలీసులకు చెప్పినటువంటి దాంట్లో నిజం లేదు. దీంట్లో పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి. అయితే కావేరి కంటే బస్ కన్నా ముందు వెళ్ళినటువంటి వాహనాలు గుద్దు వెళ్ళాయా? వాహనాలు దాటుకొని వెళ్ళినప్పుడు కావేరి బస్ ఎందుకు బైక్ని ఢీ కొట్టింది, పడిపోయినటువంటి బైక్ని ఢీ కొట్టింది? ఇందులో మాకు అనుమానం ఉంది. శివశంకర్ డివైడర్ని ఢీ కొట్టి పడిపోలేదు, మాకు అనుమానం ఉంది. దీంట్లో నిజం ఏదో తేల్చండి, నిజాన్ని మాత్రం జనానికి చెప్పండి. నిందలు శివశంకర్ మీద వేయొద్దు. జరిగినటువంటి నిజం, అక్కడ పడిపోయి ఉన్నాడా లేకపోతే ఎవరైనా వచ్చినటువంటి వాహనం ఢీ కొట్టి వెళ్ళిందా, ఆ నిజం అనేటువంటిది పబ్లిక్ తేల్చండి. చనిపోయినటువంటి వాడి మీద నిందలు వేయద్దు. కేసు పెట్టినటువంటి దాని మీద పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలి. ఎర్రిసాబి పైన మాకు అనుమానం ఉంది. దీంతో పాటు బస్సు డ్రైవర్ ఎవరైతే ఢీ కొట్టిపోయాడో అతన్ని కూడా పూర్తి స్థాయిలో విచారణ చేయాలి అని చెప్పి కుటుంబ సభ్యులు కోరేటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. విడుదల చంద్రశేఖర్తో హుస్సేన్, RTV కర్నూలు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.